ఓం వైశేషికదర్శనం చతుర్థ అధ్యాయం ద్వితీయ ఆహ్నికం. మూలకారణమగు ప్రకృతి సద్భావమును నిరూపించుటకు పృథివ్యాది కార్యద్రవ్యము హేతువుగా ఉదహరింపబడినది కదా. మరి ఆ హేతుద్రవ్యములు ఎన్ని విధములు అని అడుగుతున్నాడు. అంటే సద్భావము అంటే ఉనికి అని అర్థం. తత్ పునః పృథివ్యాది కార్యద్రవ్యం త్రివిధం శరీర ఇంద్రియ విషయ సంజ్ఞకం. మూల ప్రకృతి సద్భావమునకు లింగముగా ఉదహరింపబడినది. భూమి మున్నగు జన్యద్రవ్యము శరీరము ఇంద్రియము విషయము అను పేర్లతో 3 విధములుగా చెప్పబడినది. ఈ పృథివీ ద్రవ్యము 3 విధములుగా శరీరము, ఇంద్రియము, విషయము అని. భోక్తార్భోగాయతనం చేష్టేంద్రియార్థశ్రయో వా శరీరం. ఆత్మ సుఖదుఖములను అనుభవింపననువగు ఆయతనము శరీరం అనబడును. ఎచట ఆత్మ సుఖదుఖములను అనుభవిస్తుందో అది శరీరం. లేక చేష్టలకు ఇంద్రియములకు ఇంద్రియార్థములైన శబ్దస్పర్శాదులకు ఆశ్రయమైనది కూడా శరీరమే అనబడుతుంది. శరీర ఇంద్రియ సంయుక్తే అర్థే జ్ఞాతు రపరోక్ష ప్రతీతి సాధనం ద్రవ్యం ఇంద్రియం. శరీర ఇంద్రియములతో సంయుక్తములైన పదార్థముల ప్రత్యక్ష జ్ఞానమును ఆత్మకు కలిగించు సాధనము ఇంద్రియం అనబడును. శరీర ఇంద్రియ వ్యతిరిక్తే త్వే సతి ఆత్మోపభోగ సాధనం ద్రవ్యం విషయ. శరీర ఇంద్రియములకు భిన్నమై ఆత్మకు సుఖదుఖములు అనుభవించుటలో సాధనమగు ద్రవ్యము విషయమనబడును. అనగా శరీరమేది, విషయమేది, ఆ తర్వాత ఇంద్రియమేదో చెప్తున్నాడు. ఇట్లు భూజల తేజో వాయువుల ప్రతిదియు మువ్విధములుగా ఉండును. శరీరము లేకుండుటచే ఆకాశము 2 విధములు. శరీర ఇంద్రియములు 2 లేకుండుటచే కాలము దిక్కు ఒక్కొక్క విధమై యున్నది. అనగా పృథివీ, జలము, అగ్ని మనం 3 విధములుగా తీసుకోవాలి. ఆకాశము 2 విధములు, ఆ తర్వాత దిశ 1 విధముగా చెప్పబడి ఉంది. అందు అస్మదాదులు దేహం శరీరం, నాసాగ్రవర్తి ఘ్రాణ ఇంద్రియం, మృత్పాషాణాదుల విషయము అని పృథివీ 3 విధములు. జలచరముల దేహము శరీరము, రసనగ్రాహవర్తి జిహ్వ ఇంద్రియం, సరిత్ సముద్ర హిమకరకాదులు నదులు సముద్రములు మంచు వడగడ్లు విషయమని జలము 3 విధములు. తేజ మండలస్థ సత్వముల దేహము శరీరం, కృష్ణ తారాగ్రవర్తి చక్షువు అనేది ఇంద్రియం, భౌమ దివ్య ఉదర్య ఆకరజ నిప్పు ద్యులోకమునందలి సూర్యాదులోని అగ్ని, ఉదరములోని జఠరాగ్ని, గనులలో ఉండు అగ్ని భేదములను చెప్పునది విషయమని అగ్ని ఈ విధంగా 3 విధములు. వాయుమండలస్థ జీవుల దేహము శరీరము, శరీరమంతటను వ్యాపించి ఉండు త్వక్కు ఇంద్రియము, వృక్షాదులను కంపింపజేయుటలో హేతువు, శరీర అంతర్భాగములను సంచరించు ప్రాణమును విషయము. ఈ విధంగా వాయువు 3 విధములు. కర్క శుష్కల్యావచిన్నాకాశం శ్రోత్రేంద్రియం, మిగిలిన ఆకాశము విషయమని ఆకాశము 2 విధములు. పై చెప్పబడిన 3 విధములగు పృథివ్యాది కార్యద్రవ్యములు పంచభూతముల కలయికచే ఏర్పడునా లేక ఒక్కొక్కటి ఒక్కొక్క భూతముచే ఏర్పడునా అని ప్రశ్న. ప్రత్యక్షానాం సంయోగస్య ప్రత్యక్షత్వాత్ పంచాత్మకం న విద్యతే.
శరీర ఇంద్రియ విషయములు అనబడు పృథివ్యాది కార్యద్రవ్యము పంచభూత సంయోగము సమవాయ కారణముగా కలది కాదు. ఎందువలన ప్రత్యక్షములగు అట్టియు ప్రత్యక్షములు కానట్టియు ద్రవ్యముల యొక్క పరస్పర సంయోగము అనుసంబంధము ప్రత్యక్షము కాదు అను నియమము వలన శరీర ఇంద్రియ విషయములనబడు పృథివ్యాది కార్యద్రవ్యము పంచభూతముల కలయికచే ఏర్పడినది కాదు. ఎందువలనగా ప్రత్యక్షములగు పృథివీ జలాగ్నునయు అప్రత్యక్షములగు వాయువు ఆకాశములయు పరస్పర సంయోగ సంబంధము ప్రత్యక్షము కాదు కనుక సంయుక్తములగు ద్రవ్యములు రెండు ప్రత్యక్షములగుచో వాని సంయోగము కూడా ప్రత్యక్షమగును. ఒక ద్రవ్యము ప్రత్యక్షమై మరొకటి అప్రత్యక్షమగుచో వాని సంయోగము అప్రత్యక్షమే అగునని నియమము. గుణాంతర ప్రాదుర్భావాచ్చ. మనం ఈ సూత్రమునందలి చకారమును పంచభూతములు అనే పదం తీసుకుందాం. పంచాత్మకము కాదనుటలో ఇది మరి ఒక హేతువని తెలుపుటకు ప్రయోగింపబడినది. శరీర ఇంద్రియాది కార్యములు పంచాత్మకములు కావు. ఎందువలన కారణగుణముల కంటే భిన్న గుణము గుణాంతరం అనబడును. ఇట్టి గుణాంతరము ఇట కనబడుకున్నది కాబట్టి పంచాత్మకము కాదని మనం గ్రహించవలయును. అనియత దిగ్దేశ పూర్వకత్వాత్ అనగా పంచాత్మకము కాకుండా త్రాత్మకమగున. సరే, మీరు ఏవైతే మూడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నవి రెండు అప్రత్యక్షము కదా. సరే, పంచభూతాత్మకం కాకుండా త్రయాత్మకంగా తీసుకుందామా అని అడుగుతాడు. అప్పుడు నా త్రయాత్మకం. శరీర ఇంద్రియాదులు పంచాత్మకము కానీ త్రయాత్మకము కానీ పక్షమున గంధము వలె క్లేద పాకాది గుణములు జలజ్యోతి రసలాదులకు సంబంధించినవి వానియందు ఎలా కనబడుచున్నవి అంటే అనుసంయోగత్వ ప్రతిషిద్ధ. శరీరాది కార్యములందు జలాదుల అణువుల సంయోగము మాత్రముచే నిషేధింపబడలేదు. శరీరాది కార్యములు ఒక్కొక్క ద్రవ్యముచే ఏర్పడినవి. ద్రవ్యాంతరములు వాని కారకాంబములు కావు అనుటచే ద్రవ్యారంభకమగు అసమవాయి కారణరూప సంయోగము నిషేధింపబడినది అంత మాత్రాన. కానీ నిమిత్త కారణభూతకం కాదు. అందువలన పృథివ్యాది ద్రవ్యములందు ఉండునని భావము. అనగా పృథివ్యారబ్ధ ద్రవ్యమునందు జలాదుల అనుసంయోగము ఉపష్టంభకముగా పోష్టకముగా ఉండునని మనం గ్రహించవలయును. కాబట్టి ఆయా ద్రవ్య గుణములు ప్రతి కార్యమునందు కనబడుట దోషము కానేరదు. తత్ర శరీరం ద్వివిధం యోనిజం అయోనిజం చ. శరీర ఇంద్రియ విషయములందు శరీరనామక ద్రవ్యము శుక్రశోణితముల సన్నిపాతము యోని అనబడును. దాని వలన జనించున్నది యోనిజం అనబడును. యోని వలన జనింపినది అని ద్వివిధం, రెండు విధములని సూత్రార్థం. యోనిజ శరీరం మరల రెండు విధములుగా విభజింపనగును. జరాయుజం అండజం గర్భవేష్టన చర్మపుటకం మావి జరాయు అనబడును. దాని నుండి పుట్టుట వలన మనుష్య పశు మృగముల శరీరములు జరాయుజములు, పక్షులయు సరీసృపములయు శరీరము అండజం. అయోనిజం సాంకల్పికం సాంసిద్ధికం స్వేదజం ఉద్భిజం అని నాలుగు విధములుగా ప్రజాపతి సంకల్పము వలన సృష్టి ఆదియందు పుట్టిన మహర్షి పశు పక్షుల శరీరములు సాంకల్పికములు. యోగ సిద్ధి వలన ఏర్పడిన యోగుల శరీరములు సాంసిద్ధికములు. దంశ మశకాదుల శరీరములు స్వేజములు. తరు గుల్మ లతాదులు శరీరములు ఉద్భిజములు అని మనం గ్రహించవలయును.
సర్గాదియందు జన్మించిన జీవాత్మ శరీరములు అయోనిజములనుటకు హేతువేమి. అనియత దిగ్దేశ పూర్వకత్వాత్ నిశ్చిత దిగ్దేశ కారణకములు కాకుండుట వలన సర్గాదియందలి శరీరములు అయోనిజములని సూత్రార్థం. ధర్మ విశేషాచ్చ ఇందలి చకారము వలన అధర్మాన్ని కూడా మనం తీసుకోవాలి. ధర్మముల విశేషణమున వలన ధర్మాధర్మములు ప్రకృష్టము బలపడునని మనం గ్రహించవలయును. సర్గాదియందలి శరీరములు భూత సూక్ష్మ కారణముల వలనే ఏర్పడినవని ఎంచిన అవి ఘటపటాదుల కంటే విలక్షణములు కానేరవు. కాబట్టి ధర్మాధర్మ సహకృత భూత సూక్ష్మ కారణములచే ఏర్పడునని ఈ సూత్రము యొక్క భావం. అందు ధర్మ విశేష సహితముల వలన సృష్ట్యాది అందలి మహర్షులు శరీరములను, అధర్మ సహిత వలన దశమాంశకాది క్షుద్ర జంతువుల శరీరములను, ధర్మాధర్మ సహితము వలన పశ్వాదుల శరీరములు జనించునని మనం గ్రహించవలయును. సమాఖ్య భావాచ్చ మనువు అగ్ని వాయువు అను వేదోక్త సంధ్యల వలన సర్గాదియందు అయోనిజ శరీర భేదములు కలవని తెలియుచున్నవి. మహర్షులు సంధ్యలు ఇతర నామముల వలనే వారి మాతాపితలచే సంకేతింపబడినవని ఏల చెప్పరాదు. సంధ్యాయ ఆదిత్యాత్ మహర్షులు సంధ్యలు మొదటి నగుట వలన. మహర్షులు సర్గాదియందు పుట్టినవారు. అంతక పూర్వం మరి ఎవరి ఉత్పత్తియు అయి ఉండలేదు. అందుచే మహర్షులు సంధ్యలు వారికి పూర్వం ఉద్భవించిన వ్యక్తులచే ఏర్పరపబడినవని ఎంచుటకు అవకాశం కనిపించదు. సంత్యయోనిజాహ కాబట్టి సర్గాదియందు జనించిన మహర్షుల ప్రభృతుల శరీరములు యోనిలేకయే ఏర్పడినవి. ఇందుకు ప్రమాణము వేదలింగాచ్చ వైదిక ఉదాహరణములు. విద్వాన్ దేవాన్ జగత్యావివేశ తేన చాక్లుపే ఋషయో మనుష్యాః అనగా తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావోహ జజ్జిరే తస్మాజ్జాత అజావయః. ఈ వేద ప్రమాణాల ద్వారా ఎవరైతే పూర్వ సృష్టిలో అత్యధిక ధర్మకార్యములు చేస్తూ ఉత్తమమైన మోక్ష మార్గాన్ని ఎన్నుకుంటారో, కానీ ఇంకా సాధన పూర్తి కాకముందే ఎవరికైతే ఇంకా మోక్ష స్థితి వస్తుంది కానీ ఇంకా కొంత టైం పట్టేది, ఆ సమయంలో సృష్టి కాలము ఆగిపోతే పరమాత్ముడు మరొక సృష్టిలో వాళ్ళకి ముందు అంతటి జ్ఞానాన్ని ప్రసాదింపజేసి వాళ్ళ ముక్తిని వాళ్ళు పొంది ఇక వారు అయోనిజ సంతానము ద్వారా వారి లోకానికి వస్తారు అనేది వేదము మనకు ప్రామాణికంగా చెప్తుంది. ఎవరైతే అతి చంచలమైన అతి వ్యసనపరమైన కర్మలు చేస్తారో వాళ్ళు ఈగలు దోమలుగా పుడతారని, కొంత ధర్మ అధర్మం ఉంటే పశుపక్షాదుల యందు జన్మనెత్తుతారని, ఎవరి ధర్మం ఎక్కుంటుందో వారు మహర్షులుగా జన్మిస్తారని. కాబట్టి మనం ఈ సత్య సిద్ధాంతాన్ని స్వీకరించి పదార్థము ఎంతవరకు మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, ఇక్కడ పదార్థము అంటే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు. కాబట్టి అందరినీ కూడా మనం చక్కగా పరిశీలించి దుఃఖ నివారణ చేసుకుంటూ జ్ఞానబద్ధముగా జ్ఞానము ద్వారానే ఇది జరుగుతుంది అని గ్రహించి ఈ విధంగా మనం వైశేషిక దర్శనంలోని చతుర్థ అధ్యాయంలోని ద్వితీయాహ్నికం సమాప్తం చేసుకున్నాం. అనగా పృథివీ 3 విధములు, ఆకాశము 3 విధములు, తేజస్సు 3 విధములు, వాయువు 3 విధములు, ఆకాశము 2 విధములు, దిక్కులు కూడా 2 విధములుగా పంచభూతాలు కూడా మనం ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేసినాము. అదేవిధంగా ఈ పాంచభౌతికంతో శరీరం ఏర్పడిందా, ఇది త్రయాత్మకం అంటే శరీరం ఏర్పడింది కదా, మరి ఇంద్రియాలు ఆ విధంగా మనకు సాంఖ్యకారుడి యొక్క అదేవిధంగా
సృష్టి ఉత్పత్తి విషయాన్ని తీసుకుంటే ఇంకా మనకు లోతైన అధ్యయనం జరుగుతుంది. మానవ జన్మని జ్ఞాన అభిలాష కొరకు, జ్ఞాన వృద్ధి కొరకు మనం ఉపయోగించుకుంటే దుఃఖ నివారణ నుంచి బయటపడే అవకాశం ఉంది. అది ఋషులు సూక్ష్మంగా గమనించారు. మనము కూడా అత్యధిక సాధన చేసి పదార్థాల యొక్క సుఖదుఖ లాభాలాభములను తెలుసుకొని ఆత్మను ఊర్ధ్వగతి వైపు నడిపించే ప్రయత్నం చేసుకుందాం. ఓం.